రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో తుని పట్టణంలో కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా స్థానిక కూటమి కార్యాలయం నుంచి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తుని పట్టణంలో జరిగిన ఈ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రభుత్వపు యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి కీలకమని పేర్కొన్న ఆమె ఈ నిర్ణయం ప్రజల కొత్త ఆశలు నింపిందన్నారు. రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలంటే బలమైన రాజధాని అవసరమని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంతో ఉద్యోగ అవకాశాలు పెరిగి పెట్టుబడులు ఆకర్షితమవుతాయని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలకు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణాచార్యులు, చోడిశెట్టి గణేష్, యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, దంతులూరి పవన్ కుమార్, సుర్ల లోకరాజు, ఎనగంటి సత్యనారాయణ, కుస్మంచి సత్యనారాయణ, పడవాడ తాతబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు 13 ఏళ్ల ఆహ్వానిస్తున్న కృషి ఫలితంగానే అమరావతి రాష్ట్ర రాజధానిగా ఆమోదం పొందిందని, ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మ తెలిపారు. చంద్రబాబు నాయుడు 13 ఏళ్ల అహర్నిశల కృషి ఫలితంగానే అమరావతి రాష్ట్ర రాజధానిగా ఆమోదం పొందిందని, ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద వర్మ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దీపాలు, కాగడాలు వెలిగించి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ నినాదాలతో వాతావరణం మారుమోగింది. ప్రజలకు మిఠాయిలు పంచుతూ పండుగ వాతావరణం